చెప్పుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, ఒక పల్లవి చరణం పాడుకొని మనము వాక్యంలోకి వెళ్దాం. నాలుగో పాట మూడో చరణం. న్యాయపీఠము నీ ముందున్నది, న్యాయపీఠము నీ ముందున్నది, కూర్చుండేవారు ఆగియున్న పాపం ప్రభు ఎత్తుతే, అంధకార పాపము తన కంట పాడేను. సాగియున్న పాపము ప్రభు ఎత్తుతేను, అంధకార పాపము తన కంట పాడేను. తన దృష్టి నుండి తప్పించుకొను, తన దృష్టి నుండి తప్పించుకొను. తీర్పు కూడా వాలి తన చేతను, తన దృష్టి నుండి తప్పించుకొను. తీర్పు కూడా వాలి తన చేతను. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడుము కూర్చున్న దేవారు, ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వందనాలు. బల్లలోకి వెళ్లే ముందు ప్రభు కొద్ది నిమిషాలు నీవు నాతోనూ మాతోనూ ఉండి మీరు మాత్రమే నిన్ను కనపరుచుకొనమని, అతి జాగ్రత్తతో బల్లలోకి వెళ్ళడానికి సిద్ధపరచమని, నీ వైపు చూడగలిగే చూపులు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనం క్యాలెండర్ వాక్యం చదువుకుందాం. అందరూ కలిసి చదువుదాం. చదవండి. తీసారా? 18:10 తీయండి, చదవండి. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఈ మాటను బట్టి ప్రభు సన్నిధిలో మనము చాలా విషయాలు చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ముగింపులోకి వస్తూ బల్లలోకి వెళ్తున్నాం కాబట్టి ఇందులో రాయబడిన మాట కూడా ఫస్ట్ ఐగుప్తుల చేతులు ఉండే అని చెప్పి 5 గుంటల గురించి, అందులో ఫస్ట్ 3 పనులు ఉన్నాయి. ఒకటి జిగట మంటి పనిలో కఠినమైన సేవ చేయించారు, రెండవది ఇటుకల పనులో కఠినమైన సేవ చేయించారు, మూడవది పొలం పనులు సేవ చేయించారు. ఈ 3 కలిగి ఐగుప్తులో ఉన్నాయి. అర్థమైందా? ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న స్థితి నుంచి విడిపించబడిన స్థుతి చెల్లించినట్లుగా ఒకటి జిగటం వంటి పని మనం చూస్తాము. అందులో ఎన్ని గుంటలు? 5 గుంటలు. 5 గుంటలు గురించి మనం విన్నాం. ఓకే, రెండో పని ఏంటి? ఇప్పుడు ఇటుకల పని. ఇటుక పని గురించి ఒకసారి మనకి ఆదికాండంలోకి వెళ్దాం. మీకు అందరూ ఇటుకల గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆదికాండం 11వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. ఒకసారి 11వ అధ్యాయం 3 నుంచి త్వరగా చదవండి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాటలాడుకునేది, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండేనంట. అప్పుడు బాబేలు గోపురాన్ని కట్టడానికి ముందుగా అక్కడ రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండెను అని చెప్పిన వాక్య ప్రకారంగా మనకేమర్థమవుతుందంటే అప్పట్లో ఇటుకలు ఉన్నాయి. ఇటుకలు అంటే తప్పు ఏంటండి? ఫస్ట్లో మనం కఠినమైన పని దేంట్లో చెప్పాం? ఫస్ట్ జిగట మంటి గురించి 5 పాయింట్లు చెప్పాం. ఇటుకలు మంచి కథ చేస్తున్నా అనుకుంటున్నాం. తర్వాత వచనం 4వ వచనం, మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకొని అదండి సంగతి, పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడడం జరిగింది. అంటే ఈ ఇటుకలు దేనికి ఉపయోగించుకుంటారు? వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి. దేవుడి కింద గొప్పగా ఆకాశం అంటూ శిఖరం అంటే దేవుడు కదా, మేమే. ఇంకా అంటే ఏంటి దీని అర్థం? అంటే అహం, గర్వం అని అర్థం. అంటే ఇటుకల పనిలో కఠినమైన సేవ ఐగుప్తుకి చేశారు.
ఈరోజు నీవు కూడా నాకేంటి అనే దాంట్లో గర్వముల్లో నువ్వు పూర్తిగా మునిగిపోతున్నావు. అందుకని దేవుని భయము లేక ఇష్టం వచ్చినట్టుగా మన ప్రయత్నం మన పద్ధతిలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని చిత్త ప్రకారం ఉంటే దాని యొక్క క్రమాలు ఉంటాయి, దాని భయాలు ఉంటాయి, దాని వణుకుంటుంది, దాని విధేయత ఉంటుంది. అది లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు చెలగలేకపోతాం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అప్పుడు దేవుడు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్లు కార్చినా, అయ్యో ప్రభు అని నీ సన్నిధికి గడుపుతున్నానే, నీతో ఉన్నానంటే అసలు నువ్వెవరు నాకు? ఎందుకంటే నువ్వు గర్వపడ్డావు, లెక్కలెంతలతో వస్తున్నావు, లెక్కలెంతలతో చేస్తున్నావు, లెక్కలు నీ ఇష్టంలో జీవిస్తున్నావు అంటాడు. అందుకనే అక్కడ రాస్తున్న మాట ప్రకారంగా భూమి అందంతటా చెదిరిపోకుండా ఒకే ఒక చోట ఆకాశం నుంటే గోపురం కట్టుకొని మనం ఏం సంపాదించుకోవాలి? పేరు. ఎక్కడన్నా చూస్తే పేరు కావాలండి చాలామందికి. ఒకసారి నరసరావుపేటకి నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను, మెసేజ్ ఇవ్వడానికి. అందులో మ్యారేజ్ చేయడానికి వచ్చిన ఆయన చాలా ఒకప్పుడు బాగా పాపులరు, సెలబ్రిటీ, గుంటూరులో ఉంటారు. ఆయన లేరు ఇప్పుడు, ప్రభుత్వం నిధించారు, పేరు చెప్పడం బాగుండదు. ఆయనకి ఫస్ట్ నన్ను అధ్యక్షతగా ఉంటూ నాకు మెసేజ్ ఇచ్చారు. అప్పుడు వెంటనే పెద్దవారు కాబట్టి చాలా గౌరవంతో తండ్రి గారు ఫలానా అని చెప్పేసి అంటే వెనక్కలాగి నన్ను రెవరెండ్ డాక్టర్ రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ 4-5 పేర్లు చెప్పండి, ఒక్క పేరు నాకు తిరగలేదు. చెప్పి నా పేరు చెప్పాను. ఏం కావాలి వాళ్ళకి? పేరు. ఆయన స్వస్థపడిన దైవజనులు, ఆయనకి వాస్తవానికి కాళ్ళు కూడా పోయినాయి. మీరు టీవీలో చూస్తే వస్తారు, ఇప్పుడు లేరులే, చాలా కాలం అయింది దేవుని దగ్గరికి వెళ్ళి. ఆయనటే నేను ఏం కోరుతున్నాను, ఇంకా ఏం కోరుకుంటారు చాలామంది? పేరు కావాలి. ఏం లేదండి, నా పేరు రాస్తే చాలండి, మీ ఇంటికి మీకు వచ్చేసి మీ కార్యక్రమాల్లో కొంత డబ్బులు ఇస్తానని కూడా ఉంటారు కొన్ని చోట్ల. పేరు సంపాదించుకునే గర్వం అనే దాంట్లో పడిపోయారు. కఠినమైన పని ఇదే ఇటుకలు అని అర్థం, అర్థమైనా? ఇటుకల పనిలో కఠినమైన పని అక్కడ ఐగుప్తులో చేశారు. ఈరోజు ఇటుకల పని అంటే గర్వంలో పడిపోయిన నీవు బయటికి లేవలేకపోతున్నావు. అందుకని బైబిల్లో ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనలు 20వ కీర్తన 7వ వచనం, 20వ కీర్తన 7వ వచనం, 20వ కీర్తన 7వ వచనం, త్వరగా చదవండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి. అది అనమాట. కొంతమంది దేన్ని బట్టి అంట? రథములు గుర్రములు మనకు లేవు. ఈ రోజుల్లో మనకున్న లగ్జరీ లైఫ్ సంబంధించినవి ఏదైనా ఉంటే నాకు ఇది ఉందండి అంటూ ఉంటారు కదా, నాకు ఇది ఉందండి అది ఉందండి అంటూ ఉంటారు. అక్టోబర్లో ఒక మీటింగ్స్ నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు. అంటే మరి వేరే కదా అర్థం చేసుకోవడానికి చెప్పలేకపోతున్నాం, కానీ మా అబ్బాయి ఫలానా అండి, ఇలా ఉంది సిచ్యువేషను, మంచి సంబంధం చూడండి, అంతవరకు సూపరు. ఎవరిని చూడమనాలి? ఆ సేవకురాలను చూడమనాలి. అది కూడా బాగా చెప్పారు. మాకు 2 అంతస్తుల బిల్డింగ్ పెద్దది కట్టారండి అని చెప్పి ఫోటోలు పెట్టాడు. అంటే ఏం చూపిస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఏం చెప్పమని అవతల వాళ్ళకి? ఇంత ఉంది కాదు, నువ్వేం చేయాలి మళ్ళా అని గుర్తు చేస్తున్నాడు క్లియర్గా. నేనేం మాట్లాడలేదని కూడా చెప్తున్నా మీకు. అంటే దేన్ని బట్టి అతిశయము? గుర్రములు రథములు ఇవేనమాట. మనకున్న దాన్ని బట్టి నాకు ఇది ఉందని అతిశయిస్తున్నావా? ఆ గర్వం అనే ఆ గుంట, లేకపోతే ఆ ఇటుకల పనులలో ఉన్నావు. ఇంకా ఇటుకలు పట్టినందువలన కాదు, ఇటుకలు దేనికి గుర్తుకి చెప్తున్నా, సందర్భాన్ని బట్టి ఆ గర్వం, నాకేంటి అని పేరు సంపాదించుకోవాలనే ఆ స్వభావం. ఆకాశం అంటే గోపురం కట్టుకోవడానికి ఆ ఇటుకలో పోయి పడితేనే వాళ్ళు ఇటుకలతో రెడీ చేస్తారండి. ఈరోజు ఇటుకల పనిలో నువ్వు కఠినమైన పని చేస్తున్నావు. ఏంటో తెలుసా? గర్వం అనే పని. ఏంటో గర్వం అంటే కొందరు రథములు బట్టి గుర్రం బట్టి అతిశయించినట్లుగా మనము కూడా ఏదైతే మనకి దేవుడు ఇచ్చాడో, లేకపోతే ఒకవేళ ఈరోజు ఒక మంచి పరిస్థితి, ఒక స్థితిమంతులుగా నీ చేశాడు, దాన్ని బట్టి నాకేంటి అనుకుంటానేమో. ఆ పని ఇటుకల పనిలో నువ్వు ఇంకా ఎలా ఉన్నావు? కఠినమైన పనిలోనే ఉన్నావు. దేవుని పనిలో ఐగుప్తులో ఉన్న ఇటుకల పని అది. ఐగుప్తులో బానిసత్వం వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన లోకము పాపం అనే బానిసత్వం కలిగి ఇటుకల పని నాకేంటి, నేను అనే అహం కలిగిన గర్వం. అందుకనే కొన్నిసార్లు లెక్కలేని తర్వాత మన ఇష్టం వచ్చే ప్రయత్నం చేస్తాం. అందుకనే మనం ఎంత ప్రార్థన చేసినా ఇది అవదు. మధ్యలో దేవుడు విని మనకి ఎవరో ఒకళ్ళకి, నాకైనా మీకైనా ఒక స్థితిమంతుడిగా, లేకపోతే ఒక ఉన్నతమైన పరిస్థితులు సడన్గా మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఒకేసారి వచ్చి పడ్డాయి అనుకోండి, పడ్డ తర్వాత నాకేంటి అని అనిపించిందా?
చాలా ప్రమాదం, బయటికి రావటం చాలా కష్టం. ఏం చేశారు తర్వాత ఆ గోపురాన్ని చెప్పండి? మనము దిగిపోదామని చెప్పి 5వ వచనం చెప్పుకుంటా, 11:5. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ భాషను ఏం చేశాడు దేవుడు? తారుమారు. బాబేల్ అంటే అర్థం తారుమారు, మారిపోయినంతే. అప్పుడు ఒకే భాష, ప్రపంచం అంతా ఒకే భాష ఉండేది. ఆ భాషను దేవుడు మార్చేశాడు. ఇటుకలు తెమ్మంటే నీళ్లు, నీళ్లు తెమ్మంటే మట్టి, మట్టి తెమ్మంటే ఇంకేదో తీసుకొస్తే అర్థం కాక పిచ్చెక్కిపోయేది. మనం కూడా కొంతమంది కొత్త భాషలతో కొత్తగా ఉన్న వాళ్ళతో లాంగ్వేజ్ మాట్లాడాలంటే మాట్లాడకపోయినా వాళ్ళు చెప్పే భాష అర్థం కాక మనం ఒకటి చెప్పి ఒకటి చెప్తే ఒకటి చేస్తుంటాం. అర్థమవుతుందా? అక్కడికి వాళ్ళ జీవితం తారుమారైపోయింది. ఆ గోపురం కట్టకుండా పడిపోయింది. నీవు కూడా గర్విస్తే పడిపోతావా? లూసిఫర్ కూడా గర్విస్తే ఏమైపడు? అక్కడ తోసివేయబడ్డారు. 28:17 మనం ఎప్పుడు చదువుకుంటాం కదా యెహెజ్కేలు గ్రంథంలో. సౌందర్యమును బట్టి నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును బట్టి నీ జ్ఞానమును చెరుపుకుంటువి, కావున నేను నిన్ను నేలను పడవేసి. గర్వం వస్తే చాలు పడవేస్తాడు. పడవేసిన తర్వాత మన కొంచెం మళ్ళీ గర్వం వస్తుంది. కొంతమంది కొంచెం పర్లేదు, ఇంక ఈ రోజుకి రేపుకి పర్లేదు. వద్దు, దయచేసి తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టి ఇదివరకు ప్రతి పిన్ టు పిన్ దేవుని దగ్గర క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. హృదయపూర్వకం ధైర్యంగా చెప్తున్నాను. మనమైతే దేని దర్శిపడతామో దేవుడైన యెహోవా నామమును బట్టి అదే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా చేయండి. మీరు చేస్తూ ఉంటుంటారు. మీరు నాకన్నా ఇంకా మంచిగా చేస్తున్నారేమో, చాలా సంతోషం. ఒకటి, ఇటుకల పనుల్లో ఏంటంటే గర్వము. రెండవది చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇదే గర్వము, ఇదే ఇటుకల పని చూద్దాం. ఫస్ట్ ఇటుకల పని ఏంటి? గర్వం అనేది. మీ ఎదుట తిరిగి మెప్పించుకునడం లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపము నందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలని మా విషయం మీకు అతిశయ కారణము. అంటే హృదయము యొక్క చెడు కలిగిన ఇటుకల పని అంటే అర్థం ఏంటంటే లోపల పని, లోపల జరుగుతుంది, బయటకు మాత్రం బాగానే ఉంటాం. ఇందాక చెప్పిన గర్వం అనేది కూడా లోపలే, కానీ తెలిసిపోద్ది. ఎలాగా? నేనైతేనా అంటాం, అక్కడే తెలిసిపోద్ది. ఆ ముఖ కవళికలు, కొంతమంది ముఖము చూసి మాట్లాడే తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ బట్టి ఏం చేస్తారు? గుర్తుపడతారు. కొంతమంది ముఖం చూడాలి, ఏంటో అంత కోపం ఉన్నాడు అంటారు. కొంతమంది ముఖం చూస్తే ఏంటి ఏదో బాధగా ఉన్నారు అంటారు. అలాగే ఇక్కడ గర్వము కూడా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ లోపల ఉన్న హృదయములో అతిశయం ఏంటంటే నాకు నేనే. హృదయపు యొక్క ఇటుకలు పని చేస్తున్నావా చెడుతనంతో? హృదయపు చెడుతనం కలిగిన ఇటుకల పని ఉన్నావా? చూడండి, మార్కు సువార్త మీకు తెలుసు కదా, 7:21-22 ఏముంటది? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి మొత్తము ఇంచుమించుగా 13 రకాలు కలిగిన చెడు. అదనమాట లోపల ఉన్న రెండవ ఇటుకల పని. అర్థమైందా? మొట్టమొదటి ఇటుకల పని గర్వం అని ఇటుకల పని. రెండవది కఠినమైనది. అక్కడ చేస్తే ఆటోమేటిక్గా గర్వం కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం. గ్యారంటీగా పడిపోవటం జరుగుతుంది. లూసిఫర్ లాగా పడిపోయిన వాడు పైకి ఎత్తబట్టడం చాలా చాలా కష్టం. రెండవది ఏంటి? ఇటుకల పని అంటే హృదయపు గర్వము, హృదయపు యొక్క అతిశయం. అంటే అర్థం ఏంటంటే హృదయం లోపల 13 రకాలు ఉంచుకొని అది ఏమీ లేనట్టుగా ఉండే స్థితి. ఈ ఇటుకల పనిలో ఉన్నావా? బయటికి చాలా చక్కగా మాట్లాడుతున్నావా? చాలా అందంగా మాట్లాడతారు కొంతమంది, చాలా మృదుత్వం కలిగిన మాటలు మాట్లాడతారు. ఆ మాటలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఎంత బాగుంటాయో, ఎంతో అందంగా ఉంటాయి వాళ్ళ మాటలు. బయట మాత్రం బాగా, లోపల ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు హృదయం తెరచిన సమాధిలాగా వాళ్ళు ఇటుకల పనిలో ఉన్నారు. ఏ ఇటుకల పని? లోపల గర్వం. బయట గర్వం వేరు, లోపల గర్వం వేరు కదా. బయట కనిపించేదాన్ని చూసి కాదు, లోపల మాత్రం ఎన్ని పెట్టుకున్నా కూడా నాకేంటి. ఈ ఇటుకల పనిలో నువ్వు ఇంకా ఉన్నావా? ఐగుప్తులో ఉన్నావు, జాగ్రత్త, విడిపించబడలేదని అర్థం. అందులో నుంచి ఇంకో మాట, కొరింథీయులకు మొదటి పత్రిక 5వ వచనం 6వ వచనం చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియొచ్చేను. మీరు అంటే లోపల పులిసిపోతే చాలు, మిగతాది కూడా ఏమైపోతుంది ఆటోమేటిక్గా.
మన అనుకుంటే బయటకు మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా శుభ్రత కలిగి ఉండొచ్చేమో, కానీ లోపలంతా కూడా కొంచెం పులిసినా కూడా మిగతాదంతా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎంతో ట్రై చేసి నటించి పరిశుద్ధంగా చాలా బాగున్నట్టుగా కనిపించిన ఒక్క చోట ఎక్కడో అట్రాక్ట్ అయిపోతాడు, ఎక్కడ దాన్ని పడిపోతారు. ఆటోమేటిక్గా ముద్దంతా కూడా మిగతాదంతా బాడీ అంతా ఏమవుద్ది, పులిసిపో. వాస్తవానికి ఇక్కడ 4 విషయాలు చెప్పాను, 4 ఇటుక పనులు. ఫస్ట్ ఏం చెప్పాను చెప్పండి ఒకసారి. గర్వము అతిశయమైన ఇటుకలు నుంచి బానిసత్వం కలిగిన మాట. అంటే ఆ ఇటుకల పనిలో గర్వంతో దానికే లోబడిపోయి నాకేంటనే వస్తుంది అన్నాడు. రెండవది కొందరు రథములను బట్టి గుర్రలను బట్టి, అంటే ఒక రకంగా చెప్పాలంటే భోగములు అయితే లగ్జరియస్ పరిస్థితులకి అని చెప్పాను కదా. అంటే భోగముల యొక్క ఇటుకల పని పెట్టుకుందాం. రెండవది. మూడవది ఏం పెట్టాను, హృదయపు అంతరంగపు గర్వం. అంతరంగములో 13 రకాలు పెట్టుకొని కూడా ఎలా ఉంటారంటే చాలా బాగుంటారు. కొంతమంది దిగులు పడరేమో, కొంతమంది చిన్న విషయానికి దిగులు పడతాం కదా. ఒక సమస్య వస్తే నిద్ర పట్టదు, ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, రాత్రంతా మెలుకుగా ఉంటాం. అలా ఉన్నారు ఇక్కడ, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ కూడా ఉన్నారు, కాదని అన్ను. కానీ ఆ బాధ ఏంటో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, అది వేరు. కానీ అన్ని ఉండి కూడా పాపంతో విపరీతంగా లోకానుసారంగా 13 రకాల పాపములు హృదయం పెట్టుకొని కూడా అస్సలు ఇంత కూడా చీకు చింత లేకుండా ఉంటారు. తినటానికి మింగమెతుకులు లేకపోయినా మీసాలకి సంపంగి నూనె రాస్తానని ఒక సామెత ఉంది. అంటే సంపంగి నూనె అంటే బాగా రేట్ అనుకుంటా, మంచి సువాసన అది. అసలు దానికి మాత్రం మీసాలకు మాత్రం కాదు. కొంతమంది అయితే నిజంగా నాకైతే ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఏ పెన్ను పెట్టుకుంటున్నాను లేదు గుర్తుపట్టను. కానీ కొంతమంది ఉంటారు, పెన్ను పెడతారు, క్రాఫ్ చేస్తారు, నీట్గా దూకుతారు, పౌడర్ రాస్తారు, స్నో రాస్తారు. అసలు వలి విచిత్రంగా మంచి ఏమంటే షర్ట్, ఇస్త్రీ షర్టే వేయాలి రూల్ ఉన్నారు. మనం ఏంటంటే ఎలాగున్నా కానీ దేవుడు ఆ టైంకి అడ్జస్ట్ అయిపోతాం. అంటే ఏంటంటే ఇది లోపల యొక్క స్వభావం వేరు. ఇది లోపల యొక్క ఇటుకల పనిలో ఉన్నావా, ఇంకా జాగ్రత్త, బయటికి రాలేకపోతున్నావు. అందుకే ప్రభు చెప్తాం 3:20 ప్రకటనలో, తట్టుచున్నాడు తలుపు తీసి. ఆటోమేటిక్గా అది ఇటుకల పని తీసేస్తారు, కూల్చేస్తారు. 4వది ఏం చెప్పాను ఇప్పుడు, 4వది పులిసిన పిండి కొంచెమైనా ఉంటే మొత్తంతా టోటల్గా అయిపోతాం. ఇందాక బయట చెప్పాను, తర్వాత లోపల చెప్పాను, ఇప్పుడేమో టోటల్ బయట లోపల కూడా నాశనం అయిపోతాం. అందుకని జాగ్రత్త. 4వ ఇటుకల పని మాత్రం నీకు ఉండకూడదు. 3వది చెప్పాను, 4వది ఇంకోటి ఉంది చెప్తున్నాను చూడండి. ఆ మాట కూడా బైబిల్లో నుంచి ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19 వచ్చింది. 3:19 చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, ఆ భూ సంబంధమైన వాటి మీదనే. అదండి వాళ్ళు ఏం పెట్టుకున్నారంట, భూ సంబంధమైన వాటి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త, దేన్ని ఎందు అతిశయం ఉందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొత్తం 4వ పాయింట్, భూ సంబంధమైన వాటి మీద అతిశయం. ఈ ఇటుకల పనిలో ఉన్నావా? దైవికమైన వాటి మీద ఉండాలి తప్ప భూ సంబంధం ఉండకూడదు. 3 కొలెస్ట్రాల్ అంటాడు. ఏమంటాడు? పైన వాటి మీదనే కానీ కిందన్న వాటి మీద మీరు మనసు పెట్టరు, పైన ఉన్న వాటి మీద పెట్టరు. భూ సంబంధమైన వాటి మనసు అసలు పెట్టొద్దు అన్నాడు కదా. మరి భూ సంబంధమైన వాటి మనసు పెట్టావనుకో, దాని అర్థం ఏంటి మీకు తెలుసు, ఇదే 4వ ఇటుకల పని. దయచేసి ఈరోజు ఈ 4వ ఇటుకల పనిలో నువ్వు ఉన్నావా? అయితే ఇంకా ఎగుప్తులో ఉన్నావు, బయటికి నువ్వు ఇంకా రాలేదు. 5 గుంటల్లో నుంచి బయటకు వచ్చేవేమో. మరి ఈ 4 దేంట్లో ఉన్నావు గుర్తుపెట్టుకో. ఏ పనిలో ఉన్నావు ఇప్పుడు? బయట గర్వమా, లోపల గర్వమా, లేకపోతే లగ్జరీసా, లేకపోతే టోటల్గా లోపల పులిసిపోయింది బయట కూడా పులిసిపోతుందా? చివరికి చెప్పాలి అంటే ఈ 4వది భూ సంబంధమైన వాటి ఇటుకల పనిలో ఉన్నావా? దేవుని సంబంధమైన పని వదిలేసి నువ్వు భూ సంబంధమైన వాటి కోసమే. ఎప్పుడైతే నీకు దేవుడు సమస్యలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వెంటనే దేవుడు కృతజ్ఞతగా వెంటనే ఏం చెల్లించాలి నువ్వు? దేవుడికి పెదవులతో కాదు, క్రియలతో కూడా స్తోత్రం చెల్లించాలి. క్రియలతో కూడా ఎప్పుడైతే చెల్లించేసావు ఆటోమేటిక్ క్రియలతో కూడా
ఇక నీకు నెక్స్ట్ డే నుంచే మొత్తం పరలోకం నుంచి పడవలసిన కుమ్మరింపు కలిగిన ఆశీర్వాదాలు నీకు పంపిస్తాడు. మనం ఏంటంటే అక్కడికి వచ్చేసరికి ఇంకా దేవుడు గుర్తున్నాడు, దేవుడు యొక్క సన్నిధి దేవుడు సేవ గుర్తున్నాడు, ఆటోమేటిక్గా మనమే మెప్పుకుంటాం. అదే ఇక్కడ చెప్తున్న భూ సంబంధమైన ఇటుకల పని. అర్థమైందా? ఫైనల్గా 3వ పని ఉంది. ఏంటది? 3 పనులు కఠినమైన సేవ. చెప్పండి. పొలములో కఠినమైన సేవ చేయించుకుంటారు. ఆ మూల వాక్యంలోకి రండి. అది ఎక్కడ చదివాం మనం? 14 1:14 చదవండి ఒకసారి. అది వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకుని నిర్గమకుడు 1:14 అంటే తెలియని వాడికి చెప్తున్నాను. చేయించుకుని ప్రతి పనిలోనూ కఠినంగా ఉండెను. జిగటమంటి పనిలో అంటే మీకు చెప్పాను కదా, 5 గుంటలు జిగటమంటి పనిలో. రెండవది ఇటుకల పనులు కూడా ఇప్పుడు చెప్పాను కదా, ఆ యొక్క ఇటుకల పని కఠినమైన పనిలోను. తర్వాత పొలంలో వచ్చే ప్రతి పనిలో కూడా కఠినమైన సేవ అండి. ఇందులో నుంచి బయటకు వస్తే మనము తప్పకుండా కనబడుతున్న ఆ కణానికి వెళ్తామని వాళ్ళతో చెప్తున్నాడు అక్కడ. ఈరోజు మనకి కణాన్ని పరలోకం పోల్చక్కర్లేదు. ఎందుకంటే కణాలలో కూడా దైవికత్వం ఉండి కాదు, భౌతికమైనది. నిజమైన పరలోకం వెళ్ళటానికి ప్రభు మనకి దీంట్లో కూడా విడుదల కోరుతున్నాడు. పొలం గురించి మనకి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం దయచేసి 38వ వచ్చి చూద్దాం. పొలం అంటే ఏంటి చెప్పండి గట్టిగా మీరు. లోకము. లోకం అనే పనిలో ఉన్నావు నువ్వు. మిమ్మల్ని చాలాసార్లు బాధపడుతూ అడుగుతాను, అమ్మా ఈ రోజు మిస్ అవ్వకూడదు, రేపు మిస్ అవ్వకూడదా అని అడుగుతాను. ఆ రోజు నీకున్న పనిని బట్టి ఏమంటాను చెప్పండి? అది కాదండి ఇది కాదంట. ప్రభు చెప్తున్నాడు పొలం అంటే అర్థం, పొలంలో కఠినమైన సేవ చేశారు ఐగుప్తుకి. పొలం అంటే అర్థం ఏంటి? లోకము. అది లోకం. లోకం అనే పనిలోనే ఉన్నావు నువ్వు. ప్రభు చెప్తున్నావు లోకం అనే కఠినమైన సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా విడుదల ఐగుప్తు నుంచి బయటికి రావాలి. వచ్చావా? ఐగుప్తు నుంచి బయటికి రావాలి అని అంటే లోకం నుంచి నువ్వు బయటికి రావాల్సిందే. లోకం నుంచి బయటికి రావాలి. లోకం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అన్నాడు. కాబట్టి ఇప్పుడు లోకం అంటే మనకేం అర్థమైంది చెప్పండి? శరీరం నుంచి వచ్చే ఆశ ఒకటి, అంతే కదా. శరీరం నుంచి వచ్చే ఆశలు అనగా మీకు ఎంతనే వెళ్ళిపోండి. గలతీ 5:19 చదవకల 19:20-21 ఉంటుంది. ఏంటి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏమనగా అని చెప్పి జాగ్రత్త నుంచి చివరి వరకు కూడా మనకి 15 రకాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు చెప్పండి, పొలం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? శరీరాశ. శరీరాశ అంటే ఏంటి? శరీరంలో ఉండే 15 రకాలు అన్నమాట. ఈ పనిలో దేంట్లో ఉన్నావు చెప్పు? నువ్వు శరీరము కోరిక నెరవేరుస్తున్నావు. నువ్వు శరీరానికి కావలసిన ప్రయత్నాలే చేస్తున్నావా? అయితే నువ్వు 3వ పొలం పని నుంచి ఇంకా బయటికి రానే రా. ఒక ఐగుప్తు నుంచి విడిపించబడిన దానికి ఎంత టైం పడితే, రెండోది ఫరోది ఉంది. ఫరో నుంచి విడిపించబడింది ఏకంగా 10 ఉన్నాయి పాయింట్లు అక్కడ. అది చెప్పను, ఇంకా మీరు చెప్తాను, భయపడక్కర్లేదు. అమ్మో మళ్ళీ మొదలెడతాడు అన్నట్టు ఫేస్లు పెట్టకూడదని ముందే క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూస్తే 2వ దాన్ని, అంటే క్లారిటీ ఇవ్వకుండా టైం ముగించడం కోసం 2వ పాయింట్ చెప్తాను. 2వ పాయింట్ ఏంటి? ఫస్ట్ది ఏంటి? లోకములో ఉన్నదంతయు శరీరాశ. శరీరం నుంచి వచ్చే కోరికలు 19 చదువుకున్నాం కదా. గలతీ 5:19-20-21 ఎన్ని మొత్తం 15 ఉన్నాయి. అది శరీర కోరికలు. దాని గురించి వివరించాలి, చాలా ఉన్నాయి నా దగ్గర. 2వది చూద్దాం. 2వది ఏంటి? నేత్రాశ. చూడండి, నేత్రాశ అంటే కళ్ళకి కనిపించేవి. మనం గ్యారంటీగా మనకు కావాలి పట్టుపడతాం, చూస్తావా? కోరిక తట్టుకోలేక. అది బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి 3:6 ఆదికాండం చదవండి, మీకు తెలిసిందే. సింపుల్గా చెప్పేస్తాను. ఇంకా 3:6 అందరికి తెలుసు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకం నుంచి రమ్యమైనది చూచినప్పుడు. అదనమాట. తను తీసుకోవటమే కాకుండా మంచిగా ఉన్న పరిశుద్ధంగా ఉన్న భర్తను కూడా లాగేసి తినేసేయాలి. మనం అంటే తినవనక్కర్లా,
దేవునికి దూరం చేయడానికి గల కారకురాలు ఇక్కడ ఎవరు? స్త్రీ. ప్రమాదం. అందుకని ఎవరు మన దేవుని కొరకు ఒకటి అంటాడు బైబిల్లో, నా నిమిత్తము తల్లిదండ్రులను అక్క చెల్లెండ్రులను ఇండ్ల నేను విడనాడు వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఆ సందర్భంలో దేవుని కొరకు అడ్డుపడే భార్య అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఆ క్షణానికి బయటగా తర్వాత మళ్ళీ ప్రేమించండి. వాళ్ళ మాట విన్నావా, దేవుడు దూరం అవుతున్నాడు అని అర్థం. ఇదే మూడవది, నువ్వు చేస్తున్న పొలంలో పని. అంటే పొలం పని నిన్ను దేవుడు దూరం చేసేసింది. పొలం పని అంటే లోకం పని, లోకం పని నిన్ను దూరం చేసింది. లోకం పని అంటే శరీరాశ దూరం చేసింది. రెండోది ఏ ఆశ? నేత్రానికి కంటికి కనిపించే ఆశ. తను తింటే తిన్నది ఎవరికి ఇచ్చిందంట? భర్తకి ఇస్తే భర్త ఏమనాలి? ఏమనాలి? కావాలనాలా వద్దనాలా? ఎందుకనాలి? దేవుడు చెప్పింది భర్తకి ఫస్ట్ 2:17 ఆదికాండంలో నీవు పండు తింటే చచ్చిపోతావు అని చెప్పింది భర్తకి. అప్పుడు ఇంకా పుట్టలేదు ఎవరు? అవ్వ పుట్ల 21 పుట్టింది. మరి ఆ మాట తెలిసిన ఈ వ్యక్తి నాకు కదా దేవుడు చెప్పింది, నువ్వు తింటే తప్పే అని చెప్పి అని అక్కడ వారించకపోగా అని చెప్పేసి లోబడిపోయినట్టుగా అయిపోతున్నారు చాలా. అందుకని తలకాయ మెడకాయ గురించి ఎక్కువ చెప్తుంటాను. తలకాయ ఏమో పురుషుడు, మెడకాయ ఏమో స్త్రీ. మెడ కనిపించదు తిరిగినా కూడా, తల మాత్రం కనిపిస్తుంది. గమనించండి, తిప్పేది మాత్రం లోపల ఉన్న మెడే పురుషుడు. చాలా ప్రమాదం అండి. అందుకనే కొన్ని విషయాల్లో బైబిల్ చెప్తుంది, పక్కటి ఎముక అన్నాడు, పైన కింద అనలేదు, ముందు వెనక అనలేదు. ముందు వెళ్ళిన స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఇతన్ని పండించి ముందెళ్ళి తినేది కాబట్టి వెనక ఈయనకి ఇచ్చింది. అందుకని ఆవిడ ముందు ఉండి ఈయన వెనకాలేదు కూడా. అర్థమవుతుంది? మీకు అర్థం కావట్లేదా? ఫస్ట్ ఉండవలసిన ప్లేస్ ఎవరిది? పురుషుడిదే, వాక్య ప్రకారంగా. అందువల్లనే ఈరోజు చాలా జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. అందుకని చెప్తున్నాడు ఈ మాట. ఆ రెండో పాయింట్ మీకు అర్థం, నేత్రాశ కంటికి. నేత్రాశ గురించి మళ్ళీ రెండో పర్సన్ కూడా ఉన్నాడు. చదువుకోండి తర్వాత యెహోషువ గ్రంథం 7:20-21 ఆకాన్ శపథమైనది తీసుకోకూడదని దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళి ఆకర్షించి అది తీసుకోవాల్సింది తీసుకున్నాడు. తర్వాత అక్కడ దేవుడు కోపం వచ్చి అడిగితే, అయ్యా నేను తీసుకున్నానని చెప్పి ఏడ్చాడు యెహోషువ దగ్గర. అయినప్పటికీ కూడా అది ఎక్కడ దాచిపెట్టాడో మొత్తం చెప్పాడు. చదువుకుంటే మీకు అర్థమవుద్ది. చివరికి తన యొక్క ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ఎండింగ్ అయిపోయాడు. ఎవరు? ఆకాన్. లోయలో పడ్డాడే లేదా? అక్కడికి ఏం పేరు వచ్చింది? ఆకోరులే. చదవండి, మీరు డౌట్గా చూస్తున్నాను. ఎందుకని మంచిది. 20-21 ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ముల్లో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వారిని ఆశించి తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఆకాను చూచాడు, ఆశించి తీసుకున్నాడు. నేత్రాశ ఎంత ప్రమాదం చూడండి. తర్వాత అదిగో ఆ నాడేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతా ఒప్పుకున్నాడు. అయినప్పటికీ కూడా శిక్ష తప్పలా. అర్థమవుతుంది చెప్పిన మాట. నేత్రాశ ఎంత ప్రమాదం అంటే ఆకాన్ని చంపేసింది. నేత్రాశ ఎంత ప్రమాదం అంటే హవ్వ ఆదామును కూడా పడగొట్టి ఇప్పటి వరకు ఆదాము చేసిన అతిక్రమం పాపం చేయను మన మీద కూడా అది ఏలుతుందని చెప్పి రోమా 5:12 చాలా క్లియర్ రాసేసాడు. ఇప్పటికీ అర్థమైందా మీకు? నేత్రాశ. తర్వాత మూడోది నేత్రాశ. తర్వాత ఏంటి? జీవడము. ఆ మాట కూడా చెప్పేసి ముగించుకుందాం. చూడండి, జీవడము అంటే మనకున్న వాటి యందు డంధముగా నాకు ఇది ఉంది, నేను గొప్పవాడిని అనుకుని ఇందా చెప్పాను చూసారా, ఆ గర్వం సంబంధించిన మాటే. ఒక వాక్యం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని కూడా ముందుకెళ్తాం. దానియేలు గ్రంథం 4 వచ్చాయి. 30 వచ్చిన ముగించేస్తున్నాను. ఇంకా 4:30 చదవండి. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుకునేకై రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? అర్థమైందా? తన లోపల జీవపడమ్మ నాది కదా, నేను కట్టించాను కదా, నేను చేశాను కదా. అర్థమవుతుందా? నేను చేసుకున్నాను కదా అని చెప్పేసి తనలో తను అనుకున్నాడు. 37 వచ్చిన కూడా చదవమ్మా. 37 కూడా ఈలాగు చదువురా. నెబుకద్నెజరును నేను పరలోక రాజ్యం యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు
ఆయన స్తుతించు కొనియాడుచు కనపరుచున్నాను. లాస్ట్లో ఈ 37లో నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు. అర్థమవుతుందా? అంటే గర్వంతో అంతరంగ జీవనముతో ఇంకా ఉన్నావా? జాగ్రత్త, ఆయన అనప్ప శక్తి మంతుడు అని తెలుసుకున్నాడు నెబుకద్నెజరు. మరి నువ్వు తెలుసుకోవాలి కదా ఈరోజు. అని తెలుసుకున్నాడు యిత్రో బయటవాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కదా. అందుకే నేను అంటున్నాను 3 విషయాలు. ఒకటి నేత్రాశ, శరీరాశ, రెండవది నేత్రాశ, జవడము. ఈ 3 గురించి దేనికి పోల్చాం మనం చెప్పండి? పొలము పని. పొలములో కఠినమైన పని అక్కడ చేశారు ఆ యుక్తికి. ఈరోజు పొలం అంటే లోకము. లోకములో ఉన్న 3 మనం చేస్తున్నామా లేదో మీరు తెలుసుకోండి. ఈరోజు చేస్తున్నామా? అయితే మనం ఇంకా పొలం పని నుంచి బయటకు రాలేదు. వస్తే మాత్రమే నీకు తప్పకుండా ఆ పొలం నుంచి పరలోక పొలానికి గవినికి మార్గం వేస్తే మెట్లు రెడీ చేస్తాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి నీకేమిస్తున్నాడు తెలుసా? ఈ శరీరం రక్తం ఇచ్చి నన్ను ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సిలువ రక్తంతో నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. అంటే నా ద్వారానే నేను వచ్చి సిలువ మరణ అప్పగించిన తర్వాత నా ద్వారా, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా అంటే నా శరీరం ద్వారా, నా రక్తం ద్వారా తిని త్రాగువాడు మాత్రం నిత్య జీవానికి వారసుడు. ఆ పరలోకపు పొలానికి నువ్వు వెళతావు. ఆ విధంగా సిద్ధపడమని కోరుతుంది దేవుడు. మాట దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.